హలో, నేను టెర్రరిస్ట్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాను. రేపు పగల 12 గంటలకి రేస్ కోర్స్ ఎదురుగా ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ దగ్గరికి 50 లాఖ రూపాయి, 50 అంటే తెలుసు కదా, 50 లక్షలు బ్రీఫ్ కేసులో తెచ్చివ్వాలి. అర్థమైందా? ఏంటి 50 లక్షలా? హలో, ఎవరు నువ్వు? నో 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 మేరే బాత్ చూడదో. నీ జాతకం చెప్తాను విను. ఏంటి నా జాతకం? నీ పేరు సుబ్బారెడ్డి, వయసు 58. నువ్వు పుట్టింది రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఏమీ లేని గిరాకీ. కానీ నువ్వు ఇప్పుడు బడా కాంట్రాక్టర్వి. సహీ బాత్ హేనా? నువ్వింతవరకు కట్టించిన బిల్డింగుల్లో బతికిన వాళ్ళకంటే సచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఇది చాలా ఇంకా కావాలా? రేపు పగలు 12 గంటలకి నువ్వు బ్రీఫ్ కేసు తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. హలో, పోలీస్ స్టేషనా? ప్లీజ్ కమ్ సార్. మా బాస్ అడిగింది ఆఫ్టర్ 50 లక్షలు. దబ్బిస్తే ప్రాణం దక్కేది. అది వదిలేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? హలో, ఎవరయ్యా? ఎవరు మాట్లాడేదే? నేను ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయితే నన్నేం చేయమంటావయ్యా? నువ్వు ఒక మెడికల్ కాలేజీకి, 2 ఇంజనీరింగ్ కాలేజీలకి, 5 డిప్లొమా కాలేజీలకి ఫౌండర్ అని ముझे మాలూమ్ హై. రేపు సరిగ్గా పగలు 12 గంటలకి కార్ ట్యూబ్లో 30 లక్షలు ప్యాక్ చేసి రాజరాజేశ్వరి దేవస్థానం ఆర్చ్ దగ్గరికి నువ్వు తీసుకురావాలి. లేకపోతే సుబ్బారెడ్డి ఫోటోలాగే నీ ఫోటో కూడా పేపర్లో వస్తుంది. అర్థమైందా? బార్గాల్స్ వచ్చారా? వచ్చారు బాబా. అది సరే, రేపు పేపర్లో హెడ్లైన్స్ ఏమిటి? కర్ణాటకలో ప్రభుత్వం రద్దంట, త్వరలోనే ప్రెసిడెంట్ పాలన స్టార్ట్ అవుతుందట. ఆ హెడ్లైన్ గురించి నాకు వారం ముందే తెలుసయ్యా. బాబా, రేపు మినీ వరల్డ్ కప్ లో ఇండియా విన్ గ్యారంటీ. ఆ మ్యాచ్ గురించి నీకేం తెలుసయ్యా? ఆ మ్యాచ్ మీద 50 లక్షలు ఫిక్సింగ్ జరిగిందయ్యా. బాబా, 12 గంటల తర్వాత బారు మూసేమని పోలీసులు గొడవ చేస్తున్నారు. ఏం చేయమంటారు? నువ్వేం ఆలోచించొద్దు. 90 కొట్టి హ్యాపీగా ముసుగుదని పడుకోబో. మిగతాదంతా నేను చూసుకుంటాను. వెళ్ళరా బాబా. అన్నా అన్నా, అడుగన్నా, నీకేం కావాలో అడుగన్నా. రేపు పొద్దుగాల 12ంటికి రాజరాజేశ్వరి ఆర్చ్ దగ్గర ఒక కారు ట్యూబ్ ఉంటది. దాని లోపల 10 లక్షల రూపాయలుంటాయి. ఎవరినైనా పంపించి జర తెప్పించుకో. అలాగేనా? నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. దాదా రేపు పొద్దుగాల ఇండియా వస్తాడు. మన ప్లాన్ ప్రకారం 2 కాంప్లెక్సులు, ఒక ఓవర్ బ్రిడ్జి బ్లాస్ట్ చేయాలి. దీనికి నీ కొడుకు దాదాకి తోడుండాలా. ఈ వ్యవహారంలా నువ్వు తలగిట్ల పెట్టదు వై. అలాగే అన్నా. నా కొడుక్కి అండర్ గ్రౌండ్ వాళ్ళతో స్నేహం వద్దురా అని చెప్తే వినిపించుకోలేదు.
నగరంలో తీవ్రవాదుల అరాచకాలు పెరిగిపోయాయి. అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో నమ్మకం సడలిపోయింది. వాళ్లకు సరైన రక్షణ లేదనే భయాందోళనతో జీవిస్తున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అందుకే సార్ నార్త్లో ఉన్న ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ని మన సిటీకి రప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇమ్మీడియట్గా ఏసీపీ అక్షయ్ని పిలిపించి ఆ బాధ్యతను అప్పగించండి. లబో దిబో అంటున్న ప్రతిపక్షాల నోరును మూయించండి. బీ కేర్ఫుల్. గంగయ్య వీడిని లోపలేసే సార్. రారా. ఏయ్ పోలీసుల మీదే చెయ్యేస్తావా? ఏయ్ చీకటి కూడా నన్ను చూసి దడుచుకుంటుంది. అలాంటి వాణ్ణి నువ్వు నన్ను భయపెడతావా? ముట్టుకో, దమ్ముంటే ముట్టుకోరా. నీ స్టార్ తీసేసి నిన్ను వాచ్మెన్కి పెడతారా? నీ బెల్ట్ తీసేసి మా ఇంట్లో కుక్కలకి తగిలిస్తారా? ఏయ్ నీ బట్టలు ఓడదీసి బజార్లో లాక్కెళ్తాను. నిన్నగాక మొన్నొచ్చిన ఆఫీసర్వి నాకే బెడిలేస్తావంట్రా? ఏయ్ నేను ఆంధ్ర పోలీసుని. నీలాంటి లుచ్చాగాడితో ఎదిరించి పోరాడతానే తప్ప ఎవ్వరికీ లొంగను. నా స్టార్లు తీసేసి నన్ను నీ ఇంటి వాచ్మెన్గా పెడతావా? కొట్టు 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 నన్ను కొట్టు కొట్రా. అభాగ్యులైన ఆడపిల్లలకి ఈ సమాజంలో రక్షణగా ఉన్న నన్ను కుక్క అంటావా? రేయ్ ఏమన్నావ్? నా బట్టలు ఒడదీసి బజార్లో నడిపిస్తావా? రేయ్ చెప్పరా, బాంబ్ బ్లాస్ట్ చేసిందెవరు? సిటీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణం ఎవరు? ఆంధ్ర అందరికీ సేఫెస్ట్ ప్లేస్. కానీ నీలాంటి దొంగనా కొడుకులు భయపెట్టాలనుకుంటే బెండు తీస్తా. రేయ్ ఎవడ్రా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా కొడుకుని అరెస్ట్ చేస్తావా? ఎంత ధైర్యరా నీకు? ఏయ్ నువ్వు నీ కొడుకు ఎందుకురా అలా రెచ్చిపోతున్నారు? దేశద్రోహులారా,
సిటీలో బాంబ్ బ్లాస్ట్ చేసి ఎంతో మంది అమాయకుల్ని చంపి దేశంలోని శాంతి భద్రతల్ని చిన్నాభిన్నం చేసి ప్రజల మధ్య జాతి విద్వేషాల్ని రెచ్చగొట్టి తమాషా చూస్తున్న మిమ్మల్ని జైల్లో కాదురా తిన్నగా పైకి పంపించే కఠినమైన చట్టాలు తీసుకురావాలి మన దేశంలో. ఏయ్ నోరు మొయ్యా, అది తేల్చడానికి కోర్టు ఉంది, చట్టం ఉంది. ఇటు చూడు, నీకు ఏం కావాలో ఎంత కావాలో అది ముందు నిర్ణయించుకొని నా కొడుకుని వదిలిపెట్టు. ఏయ్, నీ ఎంగిలి మెతుకులు నాకొద్దు. కోర్టు న్యాయం అంటున్నావుగా, చేతనైతే వాణ్ణి విడిపించుకో. ఏంటది నాతోనే ఛాలెంజా? ఇంకొక 15 నిమిషాల్లో నా కెపాసిటీ ఏమిటో చూపిస్తా. హలో జడ్జి గారా? చెప్పు బాబా. ఎక్కడొక్కడో మా అబ్బాయిని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టాడు. 15 నిమిషాల్లో నా కొడుకు నా ఇంట్లో ఉండాలి. సరే బాబా, ఇవాళ మాజీ రాష్ట్రపతి మరణించినందువల్ల కోర్టుకు సెలవు ఇచ్చారు. ఏంటి సెలవా? ఆ పైన నేను చెప్తాను కార్పొరేటర్ బాబా. రేపు సెకండ్ సాటర్డే, గవర్నమెంట్ హాలిడే. ఎల్లుండేమో సండే, వీక్లీ హాలిడే. 3 రోజులు సెల్లోనే ఉండాలి. దట్ ఈజ్ ఏసీపీ అక్షయ్. 3 రోజులు నేను ఈ లాకౌట్ గోడల మధ్య 72 గంటలు ఉండాలా? నో నో, 72 సెకండ్లు కూడా నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఏయ్ నానా, నానా, నేను 1 గంట లోపల మన ఇంట్లో ఉండాలి. లేకపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే సెల్లోనే సమాధి కట్టేస్తాను. ఏంటి చూస్తున్నావు? ఇంకా నిలబడ్డావే? ఇంకొక సెకండ్ ఇక్కడే ఉంటే నిన్ను మేరా దేశ్ మహాన్ హై. సార్, ఈరోజే నా జీవితంలో నా సీనియర్ ఆఫీసర్ అయిన ఒకరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సార్, ఇంతకాలం నేను గౌరవించింది వాళ్ళు కూర్చునే చైర్ని సార్, దాన్ని ఆక్రమించిన అధికారుల్ని. కానీ ఈరోజు మీ కర్తవ్యానికి మెచ్చి తల వంచుతున్నాను సార్. సార్, మన భారతీయులు మరొకటికి దాసోహం కాకూడదని మన దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు సార్. పెద్ద పెద్ద అధికారులు, నాయకులు వాళ్ల స్వార్థం కోసం మాన మర్యాదలు వదిలేసి తమ అధికారాన్ని దోపిడీ దొంగలకు తాకట్టు పెట్టి గులాముల్లా బతుకుతున్నారు సార్. సార్, అధికారంలో ఉన్న మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇలా కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే దేశంలో ఉన్న తీవ్రవాదులంతా కూడా మటాషైపోతారు సార్. ఆ రోజే మన గాంధీజీ కలలు కన్నా రామరాజ్యం తప్పకుండా వస్తుంది సార్. హాయ్ అంజు. మీరు గొప్ప పోలీస్ ఆఫీసర్ అన్న విషయం నాకు బాగా తెలుసు. మీరు కర్తవ్యాన్ని బాగా నిర్వహిస్తారన్న విషయం ఈ ప్రపంచానికే తెలుసు. అవి మాత్రమే కాదు, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ్ని ప్రేమగా చూసుకోవడం భర్తగా మీ బాధ్యత. అయ్యో పాపం, నా భార్య భోంచేయకపోతే తను ఒట్టు మనిషి కూడా కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ ఉపవాసం ఉంటుంది అని జ్ఞానం ఉందా మీకు? అంజలి, నువ్వు నా చెల్లెలతో కలిసి భోంచేయొచ్చు కదా. నేను నిన్ను తినద్దన్నానా? ఉపవాసం ఉండమని చెప్పానా? లేదు. ఏమండి, మీరు రాకుండా ఎప్పుడైనా నేను ఒంటరిగా భోంచేశానా? ఇప్పుడైనా మనిద్దరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా భోంచేద్దామని నాకు కోరికండి. ఏం చేయమంటావు? నా ఉద్యోగమే అలాంటిది. దొంగల మధ్య, రౌడీల మధ్య టైం చూసుకోవడానికి వీలవుతుందా? దీనికి ఎంత కోపం వచ్చిందా? అవును, ఇంకేం చెప్పకండి. అసలు తప్పంతా నాదే. ఏయ్ అంజలి, ఏయ్ అంజలి, ఏయ్ అంజలి, అంజలి, నా కష్టం నువ్వు అర్థం చేసుకో. చూడు, నా పని పట్ల ఎంత బాధ్యత ఉందో అలాగే నా బిడ్డ పట్ల, నా భార్య పట్ల ఇంకా ఎక్కువ. మై డియర్ అంజలి, నేను చేసే పనిలోనూ నాకు దక్కే పేరు కీర్తిలోనూ అర్ధభాగం నీకు దక్కుతుంది. సరే, ఇక భోంచేద్దామా? నాకు ఆకలి లేదు. అలాగా? నీకు ఆకలి లేకపోయినా నో ప్రాబ్లం, నీకు కోపం వచ్చినా నో ప్రాబ్లం. కానీ నా బిడ్డని ఆకలితో బాధ పెట్టకు డార్లింగ్. దీనికేం తక్కువ లేదు.
త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకొని భోజనానికి రండి. కల్పన మన కోసం వెయిట్ చేస్తోంది. ఓకే ఓకే ఓకే. అబ్బా, మొత్తానికి దీని మూడ్ మార్చేశాను. వదినా, నీ కోపం ఎలాంటిదో నాకు తెలియదా చెప్పు. కల్పన, మీ అన్నయ్యకి నీ మీద నా మీద అస్సలు ప్రేమ లేదు, బాధ్యత లేదు. ఆయన ప్రేమంతా పుట్టబోయే ఆయన బిడ్డ మీదే. అవును వదినా, నువ్వు భోంచేయకపోతే కడుపులో బిడ్డకు కూడా ఆకలేస్తుంది కదా, తన కోసం తినొచ్చు కదా. అవునవును, ఆ పుట్టబోయే బిడ్డ మీదకి ఆయనకి ప్రేమ ఉందని తెలిసే నేను ఉపవాసం ఉంటానని మీ అన్నయ్యని బెదిరిస్తున్నాను. నువ్వు అలా బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకోకు. ఒక పోలీసుగా నిన్ను దండిస్తాను. సార్ 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 బాంబు సార్ బాంబు సార్. ముందు పోలీసులకు ఫోన్ చేయవయ్యా. మనమే కదా సార్ పోలీసులు. పోలీస్ కుక్కలకు ఫోన్ చేయవయ్యా, అంబులెన్స్ కు ఫోన్ చేయవయ్యా, టీవీకి ఫోన్ చేయవయ్యా. ఈ బాంబు ఎవరు పెట్టారు కనుక్కోవయ్యా, ఏదో ఒకటి చేయవయ్యా. సార్, అది బాంబు కాదు సార్, రాగి ముద్ద. కావాలంటే ధైర్యంగా చూడండి సార్. ఏంటి సార్ కరెంట్ షాక్ కొట్టినట్టుగా చూస్తున్నారు? అవునరా, రాగి ముద్దే. సార్, నేను ఎంతో మంది అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించాను సార్. ఒక్కరు కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పలేదు సార్. ఆ ఫీలింగ్తో ఇక ఈ ప్రపంచంలో ఉండకూడదని నిర్ణయానికి వచ్చి రాగి ముద్దలు విషాన్ని పెట్టి దూరంగా వెళ్ళి తిందామని వెళ్ళాను. అంతలో ఈ పాపి ఈ పోలీసు నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చి నోట్లో పెట్టుకోబోతున్న రాగి ముద్దను లటక్కన లాగేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు సార్. అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? లేదు. లేదా? నువ్వు ఇలా రావయ్యా. మీరు కూర్చోండి. రండి సార్, వచ్చి కూర్చోండి. అవును, మీకు పెళ్లి కాలేదని చెప్పారు కదా, ఎందుకని? ఎందుకో నాకే తెలీదు, కానీ ఊళ్ళో జనమంతా నా ఈ బ్యూటిఫుల్ ఫేస్ చూసి తట్టుకోలేక అందరూ పారిపోతున్నారేమో అని అంటూ ఉంటారు. చూడు గంగయ్య, నీ కూతురికి పెళ్లి అయిన 9వ రోజే ఆమె భర్త చనిపోతాడు. 2వ భర్త దొరికినప్పుడే ఆమె దీర్ఘ సుమంగళిగా ఉంటుంది. ఈ బ్యాడ్ స్మెల్ గడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే వీడు 9వ రోజునే పైకి పోతాడు. ఆ తర్వాత మంచి వరుణ్ చూసి పెళ్లి చేస్తే మా అమ్మాయి సుఖపడుతుంది. ఆహా, కరెక్ట్. మై డియర్, మీరేం దిగులు పడద్దు. మీ గాయానికి నేను మందు వేస్తాను. మీ ఎక్స్ట్రాడినరీ బ్యూటీకి, మీ ఎక్స్ట్రాడినరీ స్ట్రక్చర్ కి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈ బ్యాడ్ ఫిగర్ కి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడా? ఏదైనా రోగం ఉందా, లేకపోతే సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ అయి ఉందా? హలో 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 మై డియర్ భిక్షాపతి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు మామ్స్, మీ డాక్టర్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. మా అమ్మాయికి ఏం తక్కువ, జగదేక సుందరి కంటే అందగత్తే. తీసుకో ఫోటో, చూసుకో ఫేసు. చూడమ్మా చమంతి, ఈ అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా, నీకు నచ్చాడా? ఈ దున్నపోతుని నేను పెళ్లి చేసుకోవాలా? అయ్యో, నోరు మూసుకొని లోపల పదమ్మా. పద పద పద, రా లోపలికి. కూర్చో. ఆ దున్నపోతుగాడికి ఇచ్చి పెళ్లి చేసేంత మూర్ఖుండు కాదమ్మా నేను. నీ జాతకంలో ఏం రాసిందో తెలుసా? నీకు పెళ్ళైన 9వ రోజున నీ మొగుడు చచ్చిపోతాడంట. నా మొగుడు చచ్చిపోతాడా? అవును. అయ్యో, నా మొగుడు చచ్చిపోతాడంట. భలే భలే భలే. అయ్యో, నీ జాతకంలో దోషం పోవడానికి పరిహారం చేయిస్తాను. అందుకనే ఈ బ్యాట్ స్మెల్ గాని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే వీడు చచ్చిపోతాడు కదా, ఆ తర్వాత నీకు ఇంకో మొగుడు చూస్తా. నాకు 2వ మొగుడు వస్తాడా? అందుకే నేను చెప్పిన దానికల్లా అనాలి. ఏమనాలి? అనాలి. బంగారు తల్లి. భలే 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 భలే. ఏమ్మా చామంతి, అబ్బాయి నీకు నచ్చాడా? మిస్టర్ భిక్షాపతి, మా అమ్మాయి మొదటి చూపులోనే నీ చెడ్డీ లాగేసింది. కాదు కాదు, నీ మనసును లాగేసింది. చూడు మిస్టర్ భిక్షాపతి, రేపు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి రావుకాలు యమగండం ఒకేసారి కలుస్తాయి. అందువల్ల ఆ టైంకి రిజిస్టర్ ఆఫీస్ కి రండి. ఒంటరిగా ఉన్న నీకు నేను జంటనవుతాను. నువ్వా? అయ్యో, మా అమ్మాయిని నిన్ను జంట కలుపుతాను అంటున్నాను. ఓకే ఓకే. ఈ కంట్రీ కానిస్టేబుల్ నాకే స్కెచ్ వేయాలని ప్లాన్ వేస్తున్నాడా?
వీడు వేసిన ప్లాన్కి నేను ఎదురు దెబ్బ తీయకపోతే నా పేరు భిక్షాపతే కాదు. ఏంటి అలా చూస్తున్నారు? కనిపించడం లేదా? బెయిల్ ఆర్డర్. నన్ను 3 రోజులు సెల్లో పెట్టి నువ్వేదో గొప్ప పని చేసావని మాత్రం అనుకోవద్దు. నా ఒంట్లోంచి కారిన ఒక్కొక్క రక్త బొట్టుకి ప్రతీకారంగా నీ ఒంట్లోంచి ఒక్కొక్క బాటిల్ తీసుకుంటాను. నీ తలని నా కాళ్ళ కింద పెట్టుకొని నువ్వు పశ్చాత్తాపడేలా చేస్తాను. నీలాంటి బచ్చాగాళ్ళని నా సర్వీసులో ఎంతమందిని చూసుంటాను. ఎరా 2 సెకండ్లు సెల్లో ఉండలేవు? 72 గంటలు సెల్లోనే ఉంచాను చూసావుగా. ఎక్కువగా మాట్లాడావనుకో ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేసి కుక్క పిల్లలాగా లోపల కట్టిపడేసి గంట కొట్టినప్పుడు మాత్రమే చెప్పభోజనం చేస్తూ జైల్లోనే పూర్తిగా ఉండేలా చేస్తాను. నువ్వు అనవసరంగా మాట్లాడకాయ బాబు, రా. ఓం శాంభవే నమః. ఓం దుర్గాయే నమః. ఓం దుర్గాదేవీ నమః. ఓం పూర్ణయే నమః. ఓం యోగానందాయ నమః. ఓం చిత్రప్రాణకరే నమః. ఓం ఐశ్వర్యే నమః. ఓం చండికాయే నమః. ఓం శంకర్యే నమః. ఆ ఏసీపీ ఆఫ్టర్ ఆల్ వాడు నన్ను జైల్లో పెడతాడా? నన్ను జీవితాంతం జైల్లోనే పెడతానని సవాల్ చేశాడు. సర్లే వదిలే. నువ్వు పెద్ద కార్పొరేటర్వి. నువ్వు కార్పొరేటర్ అయ్యుంటూ ఏం ప్రయోజనం? నీ కొడుకు నేను 3 రోజులు సెల్లో ఉండి ఇంటికొచ్చాను. పరువు పోయాక ఏమి లాభం? అసలు ఏం చేస్తున్నావు? ఓం చిత్రప్రాణకర్యే నమః. ఓం శాంభవే నమః. ఓం దుర్గాయే నమః. రేపు ప్రపంచాన్ని ఆడించిపోయే నీ కొడుకు 3 రోజులు బెడ్డు పరుపు లేకుండా కటిక నేల మీద దోమలతో కుట్టించుకుంటూ అన్నం నీళ్లు లేకుండా పడున్నాడే. అందరూ చూసి నవ్వుతుంటే నువ్వు కూడా దేవుడి ముందు కూర్చొని మంత్రాలు చదువుతున్నావు కదూ. ఆ దేవుడి ముందు శాంతి మంత్రాలు చెప్పిస్తూ కూర్చున్నావు కదూ. అసలు ఈ దేవుని న్యాయం? ఓం ఈశ్వర్యే నమః. ఓం చండికాయే నమః. చూడు నా మొహాన్ని చూడు. నేనెప్పుడైనా బుద్ధి లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను పోలీస్ స్టేషన్ మెట్లేకలా చేశానా? ఓం మహిషాసురమర్దినియే నమః. ఎంత పెద్ద గొడవ జరిగినా నీ ఒంటి మీద చేపడేలా చేశానా? లేదు. కానీ రానాని లాఠీలతో తన్ని పుట్టులతో కొట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. నీలాంటి నాన్న బ్రతికుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఆఫ్టర్ ఆల్ ఒక్కగానొక్క కొడుక్కి రక్షణ ఇవ్వలేని వాడివి నువ్వెందుకు? నువ్వు ఒక గొప్ప ఘనకార్యం చేశావు. అందుకని నిన్ను వెన్నుతట్టి శభాషని మెచ్చుకోవాలి. సిగ్గులేదు నీకు? నువ్వు చేసిన దేశద్రోహానికి ఎంతో మంది అమాయకులు బలైపోయారా. అలాంటి భయంకరమైన టెర్రరిస్టుల లిస్టులో ఉన్న దేశద్రోహివి 3 రోజుల్లోనే నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చాను. అందుకు సంతోషించావు. సమయ సందర్భం చూసి కుతంత్రమాడి అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం చెప్పి తప్పించుకునే తంత్రం తెలియనప్పుడు నీలాంటి పనికిరా నాలాంటి కొడుకు అవసరం లేదు. నానా మా నాన్న చావలేదు. ఇకపైన ఈ అండర్ వరల్డ్ ప్రపంచానికి నేనే డాన్ని. అర్థమైందా? వెంటనే ఆ సిటీ మార్కెట్ కరేనా అని నన్ను కలవమని చెప్పండి. కరియా పేరుకు తగ్గట్టే మొహం ఉంది.
నీకు విషయం తెలుసా బాయ్? మా నాన్నకు అసలు బుద్ధి లేదు. అందరికీ ఒక్కొక్క ఏరియా ఇచ్చి దాదాన చేసి పెంచి పోషించాడు. ఐ డోంట్ కేర్. నేనేం బేచరావడం లేదు. ఎందుకు తెలుసా? నాకు తెలుసు దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇకపైన ఈ సిటీ మార్కెట్కి నేనే కింగ్. అంటే ఇక్కడ ఒక్కొక్క ఇంచుకి అధిపతి నేనే. కర్యా, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నన్ను విడిపించడానికి మా నాన్నకి 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? కేవలం 3 రోజులు. కానీ ఒకే ఒక్క నిమిషంలో నన్ను పుట్టించిన మా నాన్ని చంపేసి శ్మశానానికి పంపించేశాను. చూడు కర్యా, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ లోపల ఆ చోటుని ఖాళీ చేసాయి. వెళ్ళమ్మా, వెళ్ళిపో. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకు. ఏంటన్నా మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఈ కరియా చెప్పడు, చేసి చూపిస్తాడు. చూస్తూ ఉండు, వాడికి ఎక్కడ స్పాట్ పెడతానో. నమస్కారం సార్, కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. గంగయ్య కంప్లైంట్ తీసుకో. ఓకే సార్, రావయ్యా కూర్చో. నీ పేరేమిటి? కృష్ణ సార్. వయసు ఎంత? రాత్రి 12 గంటలకి 29 వెళ్ళి 30 వస్తుంది సార్. నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? అదే ప్రాబ్లం సార్. ఏంటో నీ ప్రాబ్లము? ప్రాబ్లం ఏంటంటే వరకట్నం ఆశ వదిలేసి గొప్పగా వికారమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే సార్. మా అమ్మాయికి ఫ్రెష్ క్యాండిడేట్ చూద్దామంటే సెకండ్ క్యాండిడేట్ వచ్చాడే. అది సరే, నీ కదేంటో చెప్పు. నల్లమ్మాయిని పెళ్లి చేసుకోవటం వీలుగాక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆవిడని చూస్తే ఆవిడ కళ్ళు లేవు. అయ్యో, అందుకే కళ్ళ టెస్ట్ చేయించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆవిడ కుంటిది సార్. అందుకే ఈ ప్రాబ్లం వద్దని హైట్, వెయిట్, ఫ్రంట్, బ్యాక్ అన్ని టెస్టులు చేసి పెళ్లి చేసుకుంటే తర్వాత ఆవిడ చూస్తే సార్ ఏమైందయ్యా? రాత్రి అయితే కుడి వైపు ఒకరు, ఎడం వైపు ఒకరు, నా కాళ్ళ ముందు ఒకరు, వెనకొకరు, అందరూ కలిసి నా పక్కన పడుకో, నా పక్కన పడుకో అని గోల చేస్తున్నారు సార్. ఆ గడవలో నా తల ఎక్కడ పగల కొడతారోనని భయంగా ఉంది సార్. అందుకే నాకు సెక్యూరిటీ ఇవ్వండి సార్. కొట్టానంటే సెక్యూరిటీ అంట? అది కాదయ్యా, మన దేశంలో ఎంతో మంది విఐపీలు ఉన్నారు, దేశ నాయకులు ఉన్నారు, సినిమా యాక్టర్ ఉన్నారు. వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నావు. నువ్వింతమందిని చేసుకున్నందుకు నిన్ను జైల్లో పెడతాను జాగ్రత్త. అయ్యో అలా చేయొద్దు సార్, నన్ను కాపాడండి సార్. నిన్ను కాపాడాలంటే ఒక 500 పడి. లంచమా సార్? లంచం అన్నావంటే నోట్లో పొడిచేస్తా. లంచం కాదయ్యా, నువ్వు ఒక 500 కొడితే ఇక్కడి నుంచి విడుదల, లేదంటే నీ పక్కనే ఉంది చెరసాల, ఆ తర్వాత రాజమండ్రి జైలు. అబ్బా, ఈ రోజు కలెక్షన్ ఎంతో చూసుకుంటా. ఈ వెధవిచ్చిన 500తో సరిగ్గా 1000 రూపాయలు అయింది. ఈ సిటీకి రాణా ఒక్కడే రాజా. వేరెవరు అధికారం చూపించాలనుకుంటే మర్యాద తగ్గదు. సర్లే పోరా. ఇన్స్పెక్టర్, అటు చూడండి. ఎవరో ఎక్కడా? హత్య చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు పేపర్ చూస్తున్నారా? ఏ స్వామి, ఏది చూడాలో ఏది చూడకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకొని వెళ్ళు. అక్కడ హత్య జరిగి ఒకడు పడుంటే కళ్ళు లేని కబోదిలా కూర్చున్నావు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వా? పోరా నీ అబ్బా, ఎక్కువగా మాట్లాడితే నేను మాట్లాడినావు, నా లాఠీయే మాట్లాడద్దే. ఇదంతా అడగడానికి నువ్వెవడవురా? నేనెవరైతే నీకేంటి? అలాంటి రౌడీలకి సలాం చేస్తూ బతికే కంటే భిక్ష వెత్తుకుని బతుకు. ఏమన్నావురా? ఏమిటయ్యా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయి ఉండి కొత్తగా వచ్చిన ఏసీపీ దగ్గర నడుచుకునేది ఎలాగైనా సిగ్గుగా లేదు నీకు? ఐఎమ్ సారీ సార్.
అది కాదు సార్, ఆ రౌడీలు ఒక అతన్ని కత్తితో పొడిచి వెడుతుంటే ఈయన గారి పేపర్ చదువుతూ కూర్చున్నారు. అందుకనే ప్రజలు మన డిపార్ట్మెంట్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండెడ్ ఎస్ఐ రా. తమాషాగా మాట్లాడకరానా? నా సర్వీస్లో ఫస్ట్ టైం బ్లాక్ మార్క్ వచ్చింది. ఏసీపీ ఏసీపీ వాడు స్టార్లు పెట్టుకుని సూపర్ స్టార్ అనుకుంటున్నాడు. వాడి స్టార్లను పీకేసి వాడిని బెగ్గర్ని చేసి ఫుట్పాత్ మీద తిరిగేలా చెయ్యాలి. అమ్మా తల్లి అంటూ అడుక్కోవాలి. అలా చేస్తేనే బాగుంటుంది. ఆయన భిక్షం ఎత్తుకోవడం తర్వాత లైఫ్లో ఫస్ట్ టైం సస్పెండ్ అయ్యి నేను భిక్షం ఎత్తుకోవాల్సి వస్తుంది. హలో ఎస్ఐ, దానికెందుకయ్యా టెన్షన్ అవుతున్నావు? సస్పెండ్ అవ్వకముందు బాగానే దోచుకున్నావు కదా. ఇప్పుడు నీకు జీతం ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా లేవు. నువ్వేం ఆలోచించొద్దు, ఒక పని చెయ్యి. నా దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తే మజాగా ఉండొచ్చు, డబ్బులకి డబ్బులు. అవునవును, మీరు చేసే దొంగ వ్యాపారాలకు పోలీసులు సపోర్ట్ ఉండాలి. మీ స్మగ్లింగ్ సరుకు అంతా చెక్ పోస్ట్ దగ్గర వదిలేయాలి. లాఠీలో ఉన్న గెటప్ మరి ఏ గెటప్కి సరిపోదు తెలుసా? ఛీ, నోరు ముయ్యవయ్యా. 10 రోజుల నుంచి ఎయిర్పోర్ట్లో ఉన్న గన్స్ని బాంబ్స్ని విడిపించడం తెలియలేదు నీకు? మాట్లాడుతున్నాడు చూడు. అన్న చాలా కోపంగా ఉన్నాడు. చూడు, కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు తెలిసి తెలియనట్టు ఉండాలి. అంత తేలిగ్గా ఏడిపించడానికి అది ఏమన్నా బంగారం అనుకుంటున్నావా? బాంబులు, తుపాకులు. డైలాగులు బాగానే చెప్తున్నారే. డైలాగులు కాదు, మొన్న బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి అసెంబ్లీలో ఇదే చర్చ జరుగుతూ ఉంది. పోలీసులనేగా చాలా ఎక్కువగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ వాళ్ళకు కూడా కాస్త చెప్పు. ఆహా, వేదాంతానికి ఏమీ తక్కువ లేదు. ఓ పంచే, రిటైర్ అయిన తర్వాత వెళ్ళి ఏదైనా మఠంలో చేరు. ఒక తంబూరా ఇస్తాను, హాయిగా వెళ్ళి కీర్తనలు పాడుకో. పెళ్లి సంబంధాల కోసం కొత్తగా వచ్చిన అమ్మాయిల ఫోటోలు ఏమైనా ఉంటే చూపించవయ్యా, చూపించు. ఓయ్ స్వామి, ఇక్కడ అమ్మాయిలు ఏమైనా దొరుకుతారా? ఇదేమైనా అమ్మాయిలతో నడిపే కంపెనీ అనుకున్నావా? మర్యాదగా మాట్లాడు. నేనెవరు అనుకుంటున్నారో నువ్వు? నేనెవరో తెలుసా? రావురెడ్డి గారి కొడుకుని, నెల్లూరు రెడ్డి గారికి మనవన్నే. ఈ భీమారెడ్డి బాడీని టచ్ చేయడానికి ఎంత ధైర్యం రే నీకో? అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసంట నీకో? 50 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల నిమ్మ తోట, 200 ఎకరాల జీడి మామిడి తోట. నెల్లూరులోనే కాకుండా రంగారెడ్డిలో సగం, సంగారెడ్డిలో సగం నాదేరా. సో ఇంత ఆస్తికి వారసుడైన నేను నన్ను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి కోసం దాచిపెట్టానయ్యా. ఈ నా మీసాన్ని సవరించి నా మనసు మీద రైడ్ చేసి ఈ బాడీతో కన్నా కలిసిపోయి అమ్మాయి నాకు దొరికితే ఇయ్యాలనే ఫస్ట్ నైట్, రేపే మా రిసెప్షన్, ఎల్లుండే పెళ్లి. అర్థమైందా? ఇదేంటి రివర్స్ సుత్తేస్తున్నాడు? ఆ రెడ్డి గారు 48 గంటలు టైం ఇవ్వండి. మిస్ ఇండియా లాంటి అమ్మాయిని సెట్ చేసి పెళ్లి చేయిస్తాను. ఓ అట్నంటా? సరే తీసుకో, ఇదే అడ్వాన్స్ నీకో. నువ్వు గాని నాకు గాని మంచి అమ్మాయిని చూసి పెట్టినావంటే నీకు ఎంత ఎత్తానో ఏమెత్తాననేది నాకే తెలియకుండా ఎత్తాను. చూసుకో మరి నువ్వు. బాయ్. ఈ మీసాలోడి కనుక ఆ పోలీసుడు కూతురు నుంచి పెళ్లి చేసేసావంటే 9 రోజులకి వీడి పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చామంతి నేను పెళ్లి చేసుకున్నానంటే అమ్మాయి దక్కుద్ది, ఆస్తి దక్కుద్ది. రెడ్డి గారు నమస్కారం. రెడ్డి గారు ఏందా బరిపాట్లకు వచ్చినప్పుడు అడ్డం తప్పుగా? మీరేనా పర్వాలేదు, మీ మొహానికి కాదు మీలాంటి సుందరాంగుడికి ఒక అందమైన అమ్మాయిని చూసి పెట్టాను. నేను మీ ముందుండి పెళ్లి చేసుకుంటావా? కాదు మీకు పెళ్లి జరిపిస్తాను. ఓ అట్నంటావా? ఇదిగోండి తీసుకోండి పోలీస్ స్టేషన్ అడ్రస్. పోలీస్ స్టేషనా? అంటావేమిటయ్యా, నోరు మూసుకో లేకపోతే ఏనుగులు దొరుకుతాయి. నీ కాబోయే మామగారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. బయలు చెప్పినాయా? పదవి పోయి చూద్దామా? నేను కూడా నీతో రావాలా? అదేం కుదరదు. ఆయనకి బ్రోకర్లంటే ఎంత మాత్రం పడదు. నువ్వు బ్రోకర్ తో వెళ్ళావంటే నిన్ను డోర్ దగ్గరే నిలబెట్టి ఎడంకాలతో ఎగిరి తొంతాడు. అందుకని నువ్వే డైరెక్ట్ గా డీల్ చేసుకో. పోయే కాలం వచ్చింది. అన్న ప్లాన్ ప్రకారం బాంబ్ బ్లాస్ట్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్? నేను వచ్చిన పని అయిపోయింది. ఈ రోజు రాత్రికే నేను సింగపూర్ వెళ్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటో నేను ఫోన్ చేసి చెబుతాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, నువ్వు వెళ్ళు. ఈ రోజు రాత్రి 10ంటికి నువ్వు ఫ్లైట్లో సింగపూర్ పో. ఠీక్ భయ్యా. ఈ రాత్రికే నువ్వు ఉన్న రూమ్కి వీసా ఎయిర్ టికెట్ తెచ్చిస్తారు. సమజైందా? ఓకే భయ్యా.
ఎయిర్ టికెట్ అందగానే నేను బయలుదేరుతాను. సార్ అన్నగారు వీసా పాస్పోర్ట్ పంపించారు. యువర్ మిస్టర్ జాన్? ఎస్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ ఈరోజు 10 గంటల ఫ్లైట్కి మీ వీసా పాస్పోర్ట్ రెడీగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. హలో, నేను సిటీ మార్కెట్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. రూమ్ నెంబర్ 101. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 101 గెస్ట్ ఎక్కడ? అదిగో ఇప్పుడే వెళ్తున్నాడు సార్. దిమాగ్ ఖరాబ్ అయిందిరా. అన్న ఏమైందన్నా? రానా అని పేరు పెట్టుకోగానే సరిపోదురా, రావణుడిలా దిల్లుండాలి బే. ఆ ఏసీపీ అక్షయ్ చాలా ఖతర్నాక్. దాని గురించి మీరేమీ దిగులు పడకండి. ఆ దాదానే నేను విడిపిస్తాను, మీరేం కంగారు పడకండి. అంతేకాదు, రేపు పొద్దుగాల దాదా ఎట్టి పరిస్థితుల్లో కోర్టు మెట్లెక్కకూడదు. సంజైందిరా బిడ్డ. తల వంచైనా సరే, తల తెంచైనా సరే, ఆ దాదాను కాపాడే బాధ్యత నాది. నీ చెల్లెలు ప్రాణాలతో కావాలంటే అశోక హోటల్ రూమ్ నెంబర్ శాంపిల్ మాత్రమే. నీ చెల్లెలి మానవ శీలం 4 గోడల మధ్య సేఫ్ గా ఉంది.
ఇంకో 24 గంటల్లో దాదాన్ని రిలీజ్ చేయలేదంటే నా పవర్ ఏంటో నీ చెల్లెలకు చూపిస్తాను. ఏయ్ ఎవడా ఎవడా నువ్వు? ఎందుకండి మనకి కర్మ? మిమ్మల్ని నమ్ముకున్న మేము ప్రశాంతంగా ఒక్కరోజైనా అన్నం తినగలుగుతున్నావా? హాయిగా నిద్రపోగలుగుతున్నావా? అంజలి, ఇప్పుడేం జరిగింది? ఏమన్నారు? ఇప్పుడు జరిగింది చాలదా? అవును, ఒక వయసులో ఉన్న ఆడపిల్లని 4 గోడల మధ్య ఉంచి హింసించారు అంటే ఏమిటండి అర్థం? కొట్టండి. మీ చెల్లెల గురించి అడిగినందుకు నన్ను కొట్టి నా నోరు మూయించగలరు. కానీ రేపు ఈ విషయం నలుగురికి తెలిసిందంటే దాని భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నా చెల్లెలి భవిష్యత్తు నాశనం అవ్వకూడదని నేను నా కర్తవ్యం ప్రకారం తనను కాపాడడానికి వెళ్ళాను. నువ్వు మాట్లాడడం చూస్తుంటే జరిగిన దానికి నేనే కారణం అన్నట్టుగా ఉంది. అవును, మీరు వేసుకున్న ఈ కాకి డ్రెస్సే దీనికి కారణం. ఇదంతా మీ వల్లే జరిగింది. అంటే నా కర్తవ్యానికి ద్రోహం చేయమంటావా? అది కాదండి నేను చెప్పదలుచుకున్నది. మీ కర్తవ్యానికి సిన్సియారిటీకి వెలకడుతున్నా ఇక్కడ మీరు ఉద్యోగం చేయక్కర్లేదు. అంజలి, మన ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ మన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న రౌడీ మోకల్ని నాశనం చేయాలి. వాళ్ళ గుప్పెట్లోంచి ప్రజల్ని రక్షించాలి. ఇదే నా లక్ష్యం. నా లక్ష్యం కోసం ఏవైనా చేసే అధికారం నాకుంది. అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయకూడదు. నువ్వు చేసిన పని వల్ల మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. సార్, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో చేసావనేది నాకు అనవసరం. ఎవరో ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక తీవ్రవాదిని నువ్వు అరెస్ట్ చేస్తే దాన్ని మేము నమ్మాలా? సార్, వాళ్ళు తీవ్రవాదులు అనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. కానీ అలాంటి ఆధారాలు ఏవి నువ్వు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదే? సార్, వాళ్ళు నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. చూడు, ఈ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నంత కాలం ప్రతిరోజు బ్లాక్ మెయిలింగు, కిడ్నాపు, రేపు అని అలాంటివి మనం చూస్తూనే ఉండాల్సి వస్తుంది. అలాగని మనం చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోగలవా చెప్పు? దేశంలో ఇవన్నీ జరగకుండా మనం ఆపగలమా? ఇలాంటి సెంటిమెంట్లు ఏమైనా నీకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి హాయిగా నీ పెళ్ళంతా సుఖంగా ఉండు. వెళ్ళు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగదు. ఓకే, డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. యూ కెన్ గో నౌ. ఓకే ఓకే అలాగే. ఏందయ్యా, హెడ్ కానిస్టేబుల్ గంగయ్య ఏడనే ఉన్నాడా? ఎవరయ్యా నువ్వు? నా ఫిగరే ఎమోషనల్, నా డైలాగే సెంటిమెంటు. నేషనల్ లెవెల్లోనే గుర్తింపు తెచ్చుకున్న ఫిగర్నే నన్నే ఎవరని అడుగుతున్నావు నువ్వా? గంధపు చెక్కల అడవి దొంగ. ఆంధ్ర పోలీసులంటే దద్దమ్మలనుకున్నావా? నిన్ను ఏంట్రా ఊరికే పోజు కొడుతున్నావు? ఈసారి ఉత్తమ పోలీసు పథకం నాకే. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ని, నువ్వు నా కింద కానిస్టేబుల్ గా ఉండిపోతావు. అటు చూడు, శాండల్వుడ్ దొంగను పట్టుకున్నా. శ్యామంతే, ఓ గంగయ్య కూతురా, శ్యామంతే, ఓ నా గంగయ్య కూతురా, శ్యామంతే. వీడేంటి ఇక్కడ కూర్చొని మా అమ్మాయి పేరు చామంతి చామంతి అని జపం చేస్తున్నాడు? ఇంతవరకు దెబ్బలు తిన్న చాలదా? ఈ గంగయ్య కూతురు చామంతి పేరు పెట్టి పిలుస్తావా? కొట్టబా మావయ్య, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చా. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు. నిమ్మ తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, గేదెల ఫారాలు ఉన్నాయి. మీ అమ్మాయి నుంచి పెళ్లి చేశారంటే బాగా చూసుకుంటాను మావయ్య. వీళ్ళు మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే 9వ రోజు చేస్తాడు. కోట్ల కొలు దాస్తే నాకే దక్కుతుంది. ఆహా సూపర్, ఓహో సూపర్, ఆహా సూపర్. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మావయ్య. నీకు మా అమ్మాయికి జంట బాగా కుదిరింది. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందావా అని ఆలోచిస్తున్నా. పెళ్ళా రేపే చేసేస్తావా? ఆహా, కుర్రాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. అరవద్దు, వచ్చే శనివారం అమావాస్య. అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు ముహూర్తం పెట్టుకుందాం, సరేనా? ఓకే.
చెప్పరా, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? నాకు తెలీదు. మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణం ఎవరు? నాకు తెలీదు. చెప్పు, చెప్పరా. చెప్పరా, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? చెప్పరా. చెప్పు, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? నాకు తెలీదు. చూడండి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దాదా పోలీసులు కొట్టినందువల్ల చనిపోయాడనే రిపోర్ట్ వచ్చింది. దీనికేమిటి మీ సమాధానం? పోనీలే, వదిలేండి సార్. ఒక పాపాత్ముడు చచ్చాడనుకోవాలి. షటప్ మిస్టర్ అక్షయ్. రోగి ఎంత చెడ్డవాడైనప్పటికీ వాడికి పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చి వాడు బాగుపడేలాగా చేయటమే డాక్టర్ కర్తవ్యం. అలాగే ఒక అపరాధి ఎంత దుర్మార్గుడైనప్పటికీ వాణ్ణి మార్చి మళ్లీ మామూలు మనిషిగా చేయటం పోలీసు యొక్క కర్తవ్యం. నువ్వు చేసిన తప్పుకి ఆ హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు తెలుసా? అతని చావుకు నేను కారణం కాదు సార్. నన్ను బలిపశుం చేయడానికి అందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే సార్. మన డిపార్ట్మెంట్లో ఉన్న స్వార్థపరులు ఈ ముఠాన్ని పెంచి పోషిస్తున్నారు. డోంట్ టాక్ టూ మచ్. నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనే ఎంతకాలం నేను అనుకుంటూ ఉన్నాను. బట్ యు ఆర్ ఎ సాడిస్ట్. ప్రతి వాళ్ళని అనుమానించే ఓ చెడ్డ బుద్ధి. యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 3 months. గెట్ అవుట్. నన్ను సస్పెండ్ చేయాలని మీకు ఆరాటంగా ఉంది కదా సార్? ఈ సస్పెన్షన్ నాకు అలవాటే సార్. బాంబ్ బ్లాస్ట్ జరిపి బేబస్వం సృష్టించిన ఓ టెర్రరిస్ట్ని పట్టుకుంటే వాడు చచ్చాడని నన్ను సస్పెండ్ చేశారు. ఇట్స్ ఆల్ రైట్ సార్. మీలాంటి పై అధికారులు తీసుకునే నిర్ణయం ఇట్స్ ఆల్వేస్ రైట్ సార్. హలో డాక్టర్. రాణా, దాదాకి 1 గంటలో స్పృహ వస్తుంది. అతన్ని తీసుకువెళ్ళడానికి ఎవరినైనా పంపించు. ఇంకో 15 నిమిషాల్లో మా వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే ఓకే. నువ్వు ఇస్తానన్న ఆ బ్యాలెన్స్ అమౌంట్ మా ఇంటికి పంపించు. పదరా. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నువ్వు చచ్చిపోయావని ఈ డాక్టర్ డెత్ రిపోర్ట్ ఇచ్చాడు. వద్దు, నన్ను చంపొద్దు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తే వద్దు, నన్ను చంపొద్దు, నేను దేశద్రోహం చేసినట్టే అవుతుంది. నువ్వు చచ్చే తీరాలి. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఏయ్, నీకు లక్షలు ఇచ్చింది ఆ దాదాన్ని క్షేమంగా విడిపించి మాకు అప్పగించడానికేరా. ఆ ఏసీపీకి అప్పగించి చంపించడానికి కాదురా. దానికి నన్నేం చేయమంటారు సార్? ఆ ఏసీపీ సడన్ గా అక్కడికి వస్తాడని నాకెలా తెలుసు? ఏయ్, నువ్వు ఒక్క మాట చెప్పి తప్పించుకోగలవు. మరి నా విషయం ఏంటి? నా విషయం ఎవరికి చెప్పాలరా? చెప్పన్నా. మన స్కెచ్ వర్కౌట్ అయిందా? దాదా ఇప్పుడు ఎక్కడున్నాడు? అది ఏం జరిగిందో చెప్పరా అన్నా. అది ఓలో. ఆ ఏసీపీ మన దాదాని చంపేశాడు. కాదన్నా. ఏయ్, నువ్వు చేసిన తప్పుకి శిక్ష నేను అనుభవించాలా? నేను అనుభవించాలా చెప్పు.
నేనక్కడ టెన్షన్తో బుర్ర పగిలి చస్తుంటే నువ్విక్కడ దర్జాగా మంది తాగుతున్నావే, సిగ్గులేదు. అన్నా అది నిన్ను నమ్ముకున్నందుకు నా దాదా సచ్చిండు, నన్ను చెడ్డోండి చేసినావు. ఒక నిమిషం నేను చెప్పేది విను. ఆ ఏసీపీ చెల్లెని అలా చేసినందుకే వాడు మన దాదాన్ని చంపాడు. కానీ నేను వాడిని ఊరికే వదులుతానా? ఊరికే వదిలిపెట్టను. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో నువ్వు ఎలర్ట్ గా లేవంటే ఏమిరా అర్థం? అన్నా ఆ సమయంలోనే మన ఇన్స్పెక్టర్ సతీష్ సస్పెండ్ అయ్యాడు. అందుకే చిన్న ప్రాబ్లం అయిందన్నా. నోర్ ముయ్యే. గిట్లనే వదిలేస్తే మన ప్లాన్లన్నీ తలకిందులవుతాయి. మన యాక్టివిటీస్ అన్నీ ఆపాల్సి వస్తాయి బే. గట్ల జరగకూడదు. గా ఏసీపీ అక్షయ్ గాడు ఒక్కసారి చావకూడదు. చిత్రహింసలు అనుభవించి ఒక్కొక్క క్షణం నరకం రుచి చూసి కృంగి కృషించి నశించి గా ఏసీపీ దిక్కులేని సావు సావాలా. అన్నా అలా కాదు. చూడు, ఈ రోజు నుంచి ఆ సస్పెండ్ అయిన ఇన్స్పెక్టరు డ్యూటీలోకి వస్తున్నాడు. ఇక మీదట వాడి లాఠీ మనం చెప్పినట్టే వింటుంది. ఆ లాఠీని మన చేతిలో పెట్టుకుని ఆడిస్తూనే ఉండాలవై. నేను సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చుంటే మీకు సంతోషంగా ఉందా? అవును, నా భర్త నా పక్కనే ఉంటారని చాలా సంతోషంగా ఉంది. నేను కష్టపడి పట్టుకున్న టెర్రరిస్టు చచ్చాడని నన్ను సస్పెండ్ చేశారు. అందుకే కదా మమ్మల్ని హోటల్కి తీసుకొచ్చారు. అది కాదు డార్లింగ్, నీ భర్త సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడని నీకు కొంచెమైనా బాధలేదా? లేదు, నా భర్త మంచివాడని నాకు తెలుసు. థ్యాంక్ యూ. నా సంతోషానికి కారణం వేరే ఉంది. 14వ తేదీన మన మ్యారేజ్ యానివర్సరీ. ఓహోహో. 15వ తేదీన నా ఆడపడుచు పుట్టినరోజు. అవునా? అవునదనా, నేను మర్చిపోయాను. అది కాదు, ఇంటి విషయాల్లో మీ అన్నయ్యకి మాత్రమే మతిమరుపు అనుకునేదాన్ని. కానీ ఇంత చిన్న వయసులోనే నీకు మతిమరుపు వచ్చిందని ఈ విషయంలో ప్రూవ్ చేసుకున్నావు. అది కాదు వదినా, ఈ రోజు అన్నయ్య మనతో సరదాగా ఉన్నాడు కదా, ఆ సంతోషంలో అన్నీ మర్చిపోయాను. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మీ అన్నయ్య ఫ్రీయే కదా, ఇక ఫంక్షన్స్ అన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వదినా. అవును, థ్యాంక్ యూ వదినా అన్నావు కదా. నా ముద్దుల చెల్లెలా, నా టెన్షన్ నీకు అర్థం కాలేదా? పోలీస్ స్టేషన్లో టెన్షన్లన్నీ ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడం మానే. ఇవన్నీ వదిలేసి భార్య, చెల్లెలు, పుట్టబోయే బిడ్డ కోసం ఆలోచించు. అలాగే, నా ముద్దుల చెల్లెలు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసినట్టే. అది లేవు. నేను ఇప్పుడు వస్తాను. సార్, మీరు మిస్టర్ అక్షయ్, నీ ఇల్లు సోదా చేయాలి. కమాన్, గో ఆన్ సర్చ్. సార్, నా ఇల్లు సోదా చేయాలి. కమాన్ సర్చ్. అది కాదు సార్. గో ఆన్ సర్చ్. డోంట్ టాక్.
ఏయ్ ఎవరా మీరు ఎవరా మీరు నా ఇంట్లోకి ఎలా వచ్చారు చెప్పండి రా. స్టాప్ ఇట్ ఐసే. వీళ్ళంతా ఎవరని నేను మీకు చెప్తాను. వీళ్ళంతా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. వాళ్ళకి నీకు సంబంధం ఉందని, వాళ్ళకి నీ ఇంట్లో నేను ఆశ్రయం ఇచ్చాను ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. సో టాడా యాక్ట్ కింద నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సార్ నాకు చట్టం గురించి తెలుసు, టాడా యాక్ట్ గురించి తెలుసు. పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్టుగా ఉంది మీరు మాట్లాడే. మిస్టర్ మైండ్ యువర్ లాంగ్వేజ్. వీళ్ళందరూ ఎవరు? టెర్రరిస్టులు. వీళ్ళంతా నీ ఇంట్లో ఎందుకున్నారు? కమాన్ టెల్ మీ చెప్పు. వీళ్ళు నా ఇంట్లోనే కాదు సార్, మీలాంటి క్రిమినల్ వీళ్ళకి సపోర్ట్ గా ఉంటే ఈ ఎంత విఐపి ఇంట్లోనైనా ప్రత్యక్షం అవుతారు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్. అది తేల్చడానికి కోర్టు ఉంది, చట్టం ఉంది. కమాన్ మూవ్ మూవ్ కమాన్ మూవ్ మూవ్ ఐ సే కమాన్ మూవ్ మూవ్. ఏసీపీ అక్షయ్ తన ఇంట్లోనే తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణ మీద అతన్ని టాడా ఖైదీగా పరిగణించి ఖైదు చేయడం జరిగింది. ఏసీపీ అక్షయ్ తను టాడా ఖైదీ కాదని, తన మీద ఈ నేరం ఆరోపించిన వాళ్లు దురుద్దేశంతో కుట్ర పన్నారని, తను నిరపరాధిని నిరూపించుకోవడానికి అవకాశం ఇమ్మని కోరినందువల్ల మానవతా దృక్పథంతో అతనికి 15 రోజులు గడువిస్తూ పోలీసు కస్టడీ నుండి విడుదల చేయడమైనది. అతని ఇంట్లో పట్టుబడ్డ 4 తీవ్రవాదులను టాడా చట్టం కింద అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపించడం జరిగింది. నాన్నగారు లోపలికి రండి. కూర్చున్నానా? వద్దమ్మా అంజు, నువ్వు నీ ప్రేమ కోసం నన్ను దూరం చేసుకున్నా. మా అమ్మాయి ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలాంటి అల్లుడికి ఇంత కష్టం వచ్చినందుకు నేనెంతో కుమిలిపోతున్నానమ్మా. నీ సంతోషం ఎంతో కాలం దక్కలేదమ్మా. నాకున్న ఒక్కగానొక్క కూతురు ఒక దేశద్రోహి భార్య అని చెప్పుకుంటున్నారే. ఇంత ఆస్తి అంతస్తులుందా, సుఖం లేదు, ప్రశాంతంగా భోంచేయలేకపోతున్నా. ఇక నీ జీవితం ఏమవుతుందో? ఈ సిటీలో ఉగ్రవాదులు సృష్టించే అల్లర్లు అలజడులు భయంకరమైన వాతావరణంలో ప్రాణానికి తెగించి ప్రజల రక్షణే తన ధ్యేయంగా భావించిన ఒక పోలీస్ ఆఫీసర్ రౌడీలతో చేరి ఎలాంటి అరాచకాలు చేయలేదు. ఆ లంచగొండులు విసిరే ఎంగిలి మెతుకులకి ఆశపడలేదని టాడా ఖైదీ అని ఆరోపించి ఆయన్ని జైలుకి పంపించారు. దీన్ని మీరు నమ్ముతున్నారా నాన్న? లేదమ్మా, నా అల్లుడు ఎంత మంచివాడో నాకు బాగా తెలుసు. కానీ చట్టం దృష్టిలో అతను ఒక నేరస్తుడు. అతని మీద సాక్ష్యాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఏం చేయమంటావు? పోనీలే వదిలే. ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండకూడదు. రామ, మన ఇంటికి వెళదాం. ఒక గొప్ప నిజాయితీ పరుడైన ఆఫీసర్ని కాపాడే శక్తి లేని మీరు, మీ ప్రభుత్వం ఇక ఓ సామాన్యమైన మనుషుల్ని ఎలా కాపాడగలరు? చెప్పండి నాన్న, చెప్పండి. ఇక నీకేం చెప్పినా ప్రయోజనం లేదు. నీకే కష్టం వచ్చినా సరే ఈ తండ్రి ఒకడున్నాడని మాత్రం మర్చిపోకమ్మా. వస్తాను. నువ్వు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చానని సంతకం చేయరా. నువ్వు సంతకం చేసి తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, లేదంటే మేము పెట్టే టార్చర్కి చేస్తావా? ఒప్పుకోరా.
సరే సరే, తర్వాత ఫోన్ చేయరా. పెట్రా అన్నా, ఏదో పని ఉందని చెప్పావు. ఇవాళ ప్రోగ్రెస్ ఏంటి? 10 బాక్సుల గన్స్, 100 రైఫిల్స్ ఎక్స్పోర్ట్ చేశాం. ఆ బాంబే నుంచి బ్రౌన్ షుగర్ పంపించారు కదా, అది చేరిందా? చేరిందన్నా. ఫుల్ సరుకు వచ్చిందా? వచ్చింది. రావాల్సిన డబ్బు సంగతి ఏంటి? రేపిస్తా అన్నారు. రేపా? ఇవాళే వసూలు చేయాలరా. సరే సరే, ఆ కాంట్రాక్టర్ రెడ్డి దగ్గర 10 లక్షలు తీసుకురండి. సరే అన్నా. చూసారా, మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ని ఆ దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడో. ఉగ్రవాదుల బారి నుంచి ఈ దేశాన్ని కాపాడుతానని కంకణం కట్టుకున్న మీకే ఉగ్రవాదన్న ముద్ర వేసి ఈ జైల్లో బంధించారు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. అహింసతో బ్రతకాలని చెప్పిన గాంధీ మహాత్ముడిని హింసాయుతంగా చంపేసిన దేశం మనది. తన ప్రాణ రక్షణ కోసం పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్లే ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కాల్చి చంపేశారు. అటువంటి క్రూరులున్న దేశం మనది. అంజలి, మన దేశ న్యాయస్థానం శక్తివంతమైంది. నిరపరాధులు విడుదలవుతారు, అపరాధులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఆ న్యాయదేవత ఇంకా బతికుందనే నమ్మకం నాకుంది. బ్రతికే ఉందండి, కానీ రాజకీయవేత్తలు, అధికారులు వాళ్ళ స్వార్థం కోసం ఆవిడ కళ్లకు గంతలు కట్టి ఆమె కాళ్ళు చేతులకి బేడీలు వేసి పేరుకు మాత్రమే ఆవిడికి అధికారాన్ని ఇచ్చారు. ఆవిడ పేరు మీద న్యాయం చేసే వాళ్ళకి కావాల్సింది డబ్బండి. గెలిచేది మాత్రం ధనవంతుల ఇన్ఫ్లుయెన్స్ అండి. కల్పన ఎలా ఉంది అంజలి? కల్పన గురించి మీరు బాధపడకండి. నా ప్రాణాలు ఇచ్చైనా సరే తనని కాపాడుకుంటాను. అంజలి, ధైర్యంగా ఉండు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఆస్తి, అంతస్తు, బంధువులు అందర్నీ వదిలేసి నా ఇల్లాలివయ్యావు. నీ ఆశలు అడియాసలు చేయను. నేనొక నిరపరాధిగా నిరూపించుకుని త్వరలోనే బయటకొస్తాను. ఏంటే, అయిపోయిందా రొమాన్స్ అంతా? తీసుకెళ్ళండి. ఆటో ఆటో బంజారా హిల్స్ వెళ్ళాలి. పిల్లా, హే కమాన్. హే భలే ఉన్నావే. పిల్ల వస్తావా? నా బెండక్కవే, నేను డ్రాప్ చేస్తా, జల్దీ రావే. హాయ్ స్వీటీ, హాయ్. పోరి, ఈ చీరలో మస్తుగున్నవే. వాడు బైక్ లేకదు, నా బైక్ ఎక్కు. ఏం కావాలనే పోరి? చాక్లెట్ కావాలా, బిర్యానీ కావాలా? సినిమాకి పోతావరా? మస్తుగున్నవే. పిల్ల రా, రమ్మంటుంటే. జల్దీ రావే, జల్సా చేసుకుందాం, జబర్దస్తిగా ఉందాం. పో, సినిమా హీరోయిన్ కూడా వేస్తా నీ ముందు. రావే, జల్దీ రావే, పండగ చేసుకుందామే. రావే రా. వస్తావా? ఏమిటి? రా రా. ఒకసారి రావే, స్వర్గం చూపిస్తానే. ఆటో ఆపు. ఆపుతాను. నీకోసం ఏసీ రూమ్ బుక్ చేశాను, అక్కడ ఆపుతాను. రావే రా. ఎర్రలేడిలిగింది, అక్కడ ఆపుతాను. అక్కడ ఎక్కించిందా? ఎక్కడికి పోతున్నావే? ఈరోజే నాకు అమృతం తాగినంత సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నిన్ను సస్పెండ్ చేసిన వాణ్ణి
నన్ను జైల్లో పెట్టిన వాడిని గుండా చట్టం కింద ఈరోజు లోపలేశారు. అందుకే చాలా సంతోషంగా ఉంది. డబ్బిచ్చి డ్యూటీలో జాయిన్ అయినందుకు నీకు చాలా లాభమే కదా. రాణా, నేను వాడిని కొట్టిన దెబ్బలకి తేరుకోవడానికి 3 రోజులు పట్టుద్ది. ఏయ్, గా ఏసీపీ గానికి నీ లాఠీ దెబ్బల రుచి చూపిస్తే సరిపోదు, నీ బూటు దెబ్బ రుచి చూపించరా అదే. అన్నా అన్న 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 వాడికి బూట్ దెబ్బలు మాత్రం సరిపోవు, బూట్ దెబ్బలు మాత్రం సరిపోవు. వాడు అన్నం అడిగితే నువ్వేం చేయలేదు తెలుసా? నేను ఎంకరేజ్ చేసిన పల్లెంలోనే నువ్వు వాడికి అన్నం పెట్టేవాలి. వాడు నీళ్లు అని అడిగితే వాడికి నీ ఒంటి మీద చెవటని తాగించాలి. తాగిస్తాను. ఆడేదో గొప్ప ఆఫీసర్ అనుకుని కమిషనర్ ముందే నాకు పోజు కొట్టాడు. ఇప్పుడు ఆడికి అర్థమై ఉంటది నేనేటో, నా పవర్ ఏటో. నన్ను వాడు బుల్డోజర్లా జైల్లో పెట్టి చెప్పుకుడు తిట్టడానికి లైన్లో నుంచోబెడతానని శపథం చేశాడు. కానీ ఇప్పుడు ఏమైంది? వాడే జైల్లో ఉన్నాడు. వాడే ఇప్పుడు బొచ్చ పట్టుకొని అన్నం తిట్టడానికి లైన్లో నుంచోవాలి. వాడిని క్షణక్షణం టార్చర్ పెట్టాలి. దాంతో వాడు పిచ్చోడైపోవాలి. రానా అన్న అంటూ వాడు భజన చెయ్యాలి. ఇలా చూడు, వాడికి సిన్సియర్ ఆఫీసర్ అనే పేరుంది కదూ, దాన్ని నాశనం చేయాలి. నాకు ప్రాణాతి ప్రాణమైన దాదాని పుట్టన పెట్టుకున్నాడు. గాడు ఒకేసారి చావకూడదు, నరకయాతన అనుభవించి సావాలనా. ఇంకొక విషయం, దాదా సింగపూర్ వెళ్తున్నట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ సిటీ మార్కెట్ కెరియర్. అమ్మనే తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంటదో యబ్బా. స్వీటీ, నువ్వు నాలా బ్యూటీ, నేను నీలాగా నాటి. ఆలస్యం ఎందుకు, దగ్గరకు రా శామంత్యా. సిగ్గుపడతావెందుకు, వాటేసుకుందాం రా శామంత్యా. ఏందబ్బా బ్యాడ్గా స్మెల్ వస్తుందా? బ్యాడ్ స్మెల్ కాదురా మూర్ఖుడా, యమలోకం నుంచి ఆకాశవాణి మాట్లాడుతున్నాను. కొత్త దంపతుల శోభనానికి ఇది మంచి ముహూర్తం కాదు. ఐ డోంట్ కేరు. ఆ పిల్ల మీద చేతులు తీ, లేదంటే నీ చేతులకు పక్షవాతం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అమ్మ తల్లి అంటూ భిక్షం ఎత్తుకోవాల్సిందే. అమ్మా తల్లే దానం చేయమా. ఏంటి అవుతారు? ఏం లేదు శామంతి, వాడు చెప్పి దూహించుకున్నా. నీ సొగసు చూడలేకపోతున్నా, నేను ఇక ఆగలేదురా. చిలిపి కృష్ణుడు నువ్వే నా రుక్మిణివి. ఆ అమ్మాయిని ముట్టుకున్నావంటే హార్ట్ అటాక్ వచ్చి చేస్తావు. ఐ డోంట్ కేర్. నా మాట మీరావంటే నిన్ను భస్మం చేసేస్తాను. పోరా, నీ బాండబడి ఈడుకోవాలి మధ్యలో. నేను దీర్ఘ సుమంగళిగా ఉండాలని అనుకుంటున్నానండి. అందుకే ఈ ఒక్కరోజు మీరు కొంచెం కింద పడుకోండి. అంటే అప్పటి వరకు ఆగాల్సిందేనంటావా? సొత్త నేనంటూ ఉండగలనా? మరి నీ బాండబడ పెద్ద ఫిట్టింగ్ పెట్టావు కదరా స్వామి.
ఇదే విధంగా ప్రతిరోజు వాళ్ళ శోభనాన్ని చెడగొట్టాలి. అప్పుడే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. చామంతి జాతకం ప్రకారం ఈ ముసలోడు 9వ రోజు టపా కట్టేస్తాడు, పీడ వదిలిపోతుంది. అప్పుడు నేను వెంటనే చామంతిని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు చామంతి నాదవుతుంది, ఈ ఆస్తి అంతా కూడా నాదే అవుతుంది. అయ్యో, చలికి వణుకు పడుతుందా? ఒంటరిగా ఎట్ట పడుకోవాలరా స్వామి, కట్టంగా ఉందా? అక్షయ్ గారిని ఎంత టార్చర్ చేసినా తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చానని ఒప్పుకోవడం లేదు. అయితే కోర్టు జడ్జిమెంట్ ఏమైతే చెప్పు. మన నలుగురి కథ ఏమైంది? వాళ్ళను టాడా ఖైదీలుగా నిర్ణయించి అక్కడికి పంపించడం జరిగింది. అక్షయ్ని మాత్రం మన కస్టడీలోనే ఉంచాం. గా జైల్లోని 4 ఖైదీలు మన ప్రాణానికి ప్రాణమిస్తారు. గాలెట్టి పరిస్థితుల్లో జైల్లో ఉండకూడదు, బయటకు వచ్చి తీరాలా. అది చాలా కష్టమైన పని. నీకే పని చెప్పినా కష్టమంటావు. డబ్బు పారేస్తే ప్రాణాలిచ్చే మనుషులు ఎవరైనా ఉంటే పంపించు. అంటే ఆత్మాహుతి దళాన్ని తయారు చేసి పంపించు. పోరా అదే పో. समझाइंदा
రేపు పొద్దుగాల 10ంటికి, ఓకే? నీ పేరేంది పోరి? రాధా. నువ్వు మనస్ఫూర్తిగా ఆత్మాహుతి దళంలో చేరదామనొచ్చినవా? ఎస్ సార్. ఆత్మాహుతి దళంలో చేరిన తర్వాత ఎప్పుడైనా నీ పేనానికి డేంజర్ రావచ్చు. ఓకే సార్. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఎంఏ చదివినా ఉద్యోగం లేదు సార్. మా నాన్న 4 ఆడపిల్లల్ని కని కుటుంబ భారాన్ని నానెత్తిన వేసి మా అమ్మని వదిలేసి ఇంకో దాన్ని తీసుకుని ఈ ఊరొదిలి పారిపోయాడు సార్. మా కుటుంబం అంతా పస్తులండి చావడం కంటే నేనొక్కదాన్నే చావడం మేలని నా తల్లి చెల్లెళ్ళ కోసం ఇందులో చేరడానికొచ్చాను సార్. రేపు పొద్దుగాల 10ంటికి నువ్వు మా వాళ్ళతో కలిసి సెంట్రల్ జైలుకి పోవాలా. టాడా జైల్లో ఉన్న మన 4 ఖైదీల్ని విడిపించి తీసుకురావాలా. ఓకే సార్. ఇదిగో, ఒకవేళ నువ్వు ఈ ఆపరేషన్లో సచ్చినవనుకో మిగతా డబ్బు మీ ఇంటికి సేఫ్గా చేరుతుంది. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. అచ్చా అచ్చా, ఇట్స్ ఆల్ రైట్. రానా, మన 4 తీవ్రవాదులు టాడా సెల్ నుంచి ఎస్కేప్ అయినరు. వావ్, ఎంత మంచి న్యూస్! గుర్తుందా అన్నా, నేను నీతో ముందే చెప్పాను కదా మన ప్లాన్ సక్సెస్ అవుతుందని. గాళ్లను సేఫ్గా సలీం భాయ్ దగ్గరికి పంపించు. ఎంత వెతికినా గా పోలీసు వాళ్ళకి అస్సలు దొరకరు. ఓకే, దట్స్ గుడ్ ఐడియా. వన్స్ అగైన్ చీర్స్. సార్ సార్, ఆ 4 ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఆ తీవ్రవాదులను అలాగే వదిలేస్తే దేశాన్ని అల్లకొల్లం చేస్తారు సార్. ఇదిగోండి సార్, మీరు ఎలాగైనా తప్పించుకోవాలి. ఏరా, పెళ్లి కూతుర్లా తలంచుకుని కూర్చో. గా ఏసీపీ అక్షయ్ మనకు పక్కలో బల్లెమయ్యిండు.
ఇన్స్పెక్టర్ సతీష్ను చంపి ఎస్కేప్ అయిందంటే ఏమనుకోవాలా? ఛ! అన్నా అన్నా అన్నా, ఇందులో ఎవరిదో హస్తం ఉందని నాకు చాలా అనుమానంగా ఉంది. హస్తముందో గిస్తముందో నాకనవసరం రానా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే ఏసీపీ ఎస్కేప్ అయిందంటే దీని వెనుక ఏదో ఒక పెద్ద స్కెచ్చే ఉండాలా. అన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడు గురి మన మీదే. అందుకని మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఊరికే జాగ్రత్తగుంటే సరిపోదు. పోలీసులు పట్టుకుంటారో వదిలేస్తారో తెలియదు. గానికొక స్పాట్ని ఫిక్స్ చేసి తీరాలా. కమాన్ మూవ్. హలో అంజలి, ఏమండి, మీరు బాగున్నారు కదా? అంజలి, అంజలి, ఏడవద్దు. అంజలి, నేను జైలు నుంచి తప్పించుకొచ్చింది నేను నిరపరాధినని నిరూపించుకోవడానికి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటానండి. నా గురించి బాధపడకు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నేను వీలైనంత త్వరలో నిరపరాధిని ప్రూవ్ చేసుకుంటాను. నన్ను చూస్తే సర్ప్రైజ్గా ఉందా సార్? నో, నాట్ అట్ ఆల్. ఏసీపీ అక్షయ్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి అనవసరంగా టాడా కేసులో ఇరుక్కున్నాడు. అందుకే ఆ కేసుకు నేను హాజరు కావడం లేదు. వెరీ గుడ్, నో టెన్షన్. నువ్వు నా మనిషి అయ్యావు. సార్, కలెక్షన్ ఏదో జోరుగా ఉన్నట్టుంది. ఈ బిజినెస్లో నాకిది మొదటి బోణి. ఓ 50% నాకిచ్చారంటే. ఓకే ఇన్స్పెక్టర్, వై 50%? టేక్ 100%. థ్యాంక్ యూ సార్. టోటల్ 10 lakhs. వస్తాను సార్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. $50% కావాలట. రాస్కెల్, నా దగ్గరే తోక జాడిస్తావురా? అక్షయ్ ఎక్కడున్నాడు తెలిసిందా? చూడు, వాడి మీద సూటెడ్ సైట్ ఆర్డర్ ఉంది. వాడి నీడ కనిపించినా కాల్చి చంపేయండి అంతే. టాడా యాక్ట్ అంటే టెర్రరిజం అండ్ డిస్ట్రక్టివ్ యాక్ట్. ఎంత బలమైన చట్టం నీలాంటి ఆఫీసర్ల చేతుల్లో ఉన్నందువల్లే అది దుర్వినియోగం చేస్తూ నాలాంటి అమాయకుల మీద ప్రయోగించి దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావా? గుర్తుండే మాట్లాడుతున్నావా? తెలుసు బాబు, వెరీ సిన్సియర్ అండ్ గ్రేట్ కమిషనర్తో మాట్లాడుతున్నాను. నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి తెలుసా? ఏయ్, నీ వల్ల ఏం చేత కాలేదనే నా మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ వేశావని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ప్రయోజనం లేదు. నువ్వు ఒక టాడా ఖైదీవి. సిన్సియర్ ఆఫీసర్ అనే పేరును అడ్డంగా పెట్టుకుని తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఒక దుర్మార్గుడివి. నేను దుర్మార్గున్నో సిన్సియర్ ఆఫీసర్నో అనేది నీ మనస్సాక్షికే తెలుసు. నువ్వు నడుపుతున్న వ్యాపారంలో సహాయం చేయలేదని, నువ్వు పోషిస్తున్న గోండాలతో కలిసి గోండాగిరి చేయలేదనేగా నన్ను టాడా ఖైదీంచేశావు. నో, నేను అలాంటి వాడినైతే నీలాగా జైలు నుంచి పారిపోను. ఇలా చట్టానికి కళ్ళు కప్పి నీలాగా తిరగను. నా ఈ పరిస్థితికి కారణం ఎవరో ఏంటో నాకు తెలుసు. నేను నువ్వు పెట్టే ఎంగిలి మెతుకులకు ఆశపడుంటే నన్ను నీ పార్ట్నర్గా చేసుండేవాడివి, బంగ్లా కొనిచ్చేవాడివి, ఏసీ కారు కొనిచ్చేవాడివి. నేనలా చేయలేదు గనకే నన్ను ఈ కేసులో ఇరికించావు. డోంట్ టాక్ నాన్సెన్స్. ఓకే ఓకే, నేను దుర్మార్గుణ్ణే, దేశద్రోహినే. కానీ నువ్వు నీ గుట్టంతా రట్టయిందనేగా ఇన్స్పెక్టర్ వెంకట్ని చంపేశావు. ఇన్స్పెక్టర్ వెంకట్ని నేను చంపానా?
నీకేమైనా పిచ్చెక్కి గాని మాట్లాడుతున్నావా? నాకేం పిచ్చెక్కలేదు, నీకే పిచ్చెక్కుతుంది. ఈ ఫోటో చూస్తే ఎందుకు సార్ భయపడుతున్నారు? మీ నిజస్వరూపం ఏంటో బయటపడుతోందని భయంగా ఉందా? సిన్సియర్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ మీలాగే డబ్బు సంపాదించాలనుకుని మీతో సావాసం చేసి మీ చేతుల్లోనే చనిపోయాడు. కానీ మీ దురదృష్టం, మీరతన్ని చంపారనడానికి బలమైన సాక్ష్యం నా చేతుల్లో ఉంది. రేపు ఉదయం పత్రికల్లో హెడ్లైన్స్లో ఫోటోతో సహా ప్రింట్ అవుతుంది. భలే పబ్లిసిటీ అవుతుంది. వద్దక్షయ్, వద్దు. ఏదో తెలియక తప్పు చేసేశాను. నా పరువు మర్యాదలను మంట కలపొద్దు ప్లీజ్ అక్షయ్. ఏంటి? ఏదో తెలియక తప్పు చేశారా? అది కాదు, దేశద్రోహానికి పాల్పడుతూ మీ స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేస్తున్న మీరు పరువు మర్యాదలకు భయపడుతున్నారంటే, ఏ తప్పు చేయని నన్ను టాడా యాక్ట్ కింద బలి చేసి నా పరువు మర్యాదల్ని వీధిలోకి ఈడ్చి నా భార్య చెల్లెల్ని మానసికంగా చిత్రహింసలు పెట్టారు కదా, మిమ్మల్ని ఏం చేయాలి? ప్లీజ్ అక్షయ్, ప్లీజ్ అక్షయ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించే అక్షయ్. మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను ప్లీజ్ అక్షయ్. నో, నీలాంటి గోముఖ వ్యాఘ్రాన్ని నమ్మకూడదు. ఓకే, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. చేస్తాను అక్షయ్, నువ్వేం చెప్పినా చేస్తాను. నీ కాలి చెప్పులు నా నెత్తిని పెట్టుకుని తిరమన్నా కూడా తిరుగుతాను. నిజంగా తిరుగుతాను ప్లీజ్ అక్షయ్, ప్లీజ్ అక్షయ్. వద్దు సార్, చెప్పులు తల మీద పెట్టుకునే అర్హత ఒక్క భరతునికే ఉంది. నేను రాముణ్ణి కాదు, నువ్వు భరతుడివి కాదు. ఈ రాష్ట్రాన్ని పాలించడానికి ఓ సామ్రాజ్యాన్ని కట్టారు కదా. వేశ్య వాటిక, డ్రగ్స్ తయారు చేయడం, జోదగృహాలు, వాటన్నిటిపై నువ్వే రైట్ చేయించాలి. నువ్వు చెప్పినట్టుగానే అన్ని చోట్ల రైడ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాను. ఇట్ విల్ బి డన్. అక్షయ్, ఆ ఫోటోసు నెగటివ్స్ ఇప్పుడైనా నాకు తిరిగిచ్చేసాయి. ఇస్తాను. అన్న, అండర్ వరల్డ్ డాన్, వాడి తొత్తు రాణా, వాళ్ళ ప్లేస్ల మీద కూడా రైడ్ చెయ్యాలి నువ్వు. ఆ తర్వాతే ఫోటో ఇస్తాను. అక్షయ్, నేను వాళ్ళ మీద తిరగబడ్డానని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నా ప్రాణాలను తీసేస్తారు. వాళ్ళకి తెలిస్తే కదా నీ ప్రాణాలు తీస్తారు. నేను ఇప్పుడే తీస్తాను. ఓకే ఓకే ఓకే. యాజ్ ఏ ఆఫీసర్
అన్ని చోట్ల నువ్వే రేట్ చేయాలి. వదినా, నేను ఒక మాట అడుగుతాను, బాధపడవు కదా? మనం ఎంత ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నా కొన్ని సమయాల్లో ఇతరులను ఆశ్రయించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. వదినా, నువ్వు మా అన్నయ్య ప్రేమ కోసం మీ నాన్నని, అంతస్తు, ఆస్తి అన్నీ వదులుకునొచ్చావు. అందుకే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా అన్నయ్య నిర్దోషం నిరూపించడానికి హోమ్ మినిస్టర్ అయిన మీ నాన్న సహాయం చాలా అవసరం. ఆయన సహాయం తీసుకోవాలో తీసుకోకూడదో నువ్వే నిర్ణయించుకోవద్దునా. నిర్ణయం నీకే వదిలేశాను.
ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయి. దీని బ్రీఫ్ కేసులో పెట్టు. ఫ్లైట్కి టైం అయింది, కారు రెడీగా పెట్టమను. నువ్వు వెళ్ళు. ఓకే సార్. సార్ సార్ కాపాడండి సార్, నన్ను కాపాడండి సార్. పైకి లేవయ్యా, లేవయ్యా. నువ్వు ఒక ఆఫీసర్ అయ్యుండి ఇలా కాళ్ళ మీద పడ్డానికి సిగ్గుగా లేదు? అది కాదయ్యా, హోమ్ మినిస్టర్ అయినా నన్ను కాపాడమని అడుగుతున్నావు. నా పోర్ట్ఫోలియో ఉన్నది నీలాంటి ఆఫీసర్ని కాపాడడానికి, ప్రజల కష్టాలను తీర్చడానికి. వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ మీరు చెప్పినట్టుగానే మీ అల్లుడి ఏసీపీ అక్షయ్ని టాటా కేసు కింద ఇరికించి జైల్లో పెట్టించాం. ఇప్పుడు అతను జైల్లో నుంచి తప్పించుకొని వచ్చి నా ప్రాణానికే గురి పెడుతున్నాడు సార్. దానికి నన్నేం చేయమంటావు? అది కాదు కమిషనర్, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? మా అమ్మాయి ఆ ఏసీపీ అక్షయ్ పెద్ద నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని, మహాదేశభక్తుడని నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంది. దాని దృష్టిలో వాడు మంచివాడే, ముఖ్యంగా దాని మనసు మార్చాలి. అందుకే మా అల్లుడు డ్యూటీలో ఉన్నప్పుడు లంచం తీసుకున్నట్టు తప్పుడు కేసు పెట్టమన్నాను. ఆ విషయం మా అమ్మాయికి తెలిసి విడిపించమని నా కాళ్ళ మీద పడుతుంది అనుకున్నాను. కానీ నువ్వు చేసిన పనేమిటి? అతన్ని తీవ్రవాద కేసులో ఇరికించి తాడా ఖైదీగా జైలుకి పంపించావు. మిస్టర్ కమిషనర్, ఇందులో నిజాలు లేవు, బలమైన సాక్ష్యాలు లేవు. సార్ ఏదో చేయాలనుకున్నాను, ఏదో తప్పు జరిగిపోయింది సార్. నన్ను అన్నము నీళ్లు దొరకని ఏ ప్రాంతానికైనా సరే ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఏవైనా ఆకులు తినైనా బతుకుతాను. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఆకులు తిని ఎలా బతుకుతావయ్యా? ఆ ఏసీపీ అక్షయ్ కేసు క్షుణ్ణంగా పరిశీలించాను. అందులో నీ పేరు ఉంది. సో ఇప్పుడు నిన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తే ప్రతిపక్షాల వాళ్ళు నానా గొడవ చేస్తారు. అసలే ఊగుతున్న కుర్చీ కింద పడుతుంది. కమిషనర్, ఐఎమ్ హెల్ప్లెస్. సార్ ఏదో ఒకటి చేయండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏదో ఒకటి చేయండి సార్. ప్లీజ్ సార్. డోంట్ డిస్టర్బ్ మీ. సార్ ఏదో ఒకటి చేయండి సార్. ఫ్లైట్కి టైం అయింది సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏదో ఒకటి చేయండి సార్. ఈ కేసు పూర్తయ్యే వరకు నువ్వు నా ఇంటికి రావద్దు, అర్థమైందా? సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. సార్ ప్లీజ్ సార్. అయ్యయ్యో నా కూతురా, ఇంత చిన్న వయసులోనే నీకు వైదవ్యం ప్రాప్తించిందా తల్లి? నీకు అన్యాయం చేసి నీ మొగుడిని ఆ దేవుడు పైలోకాలు తీసుకుపోయాడే. నా పెళ్ళాం మొదటి మొగుడు పోయాడా? నీ పెళ్ళావా? అవును మావయ్య. మావయ్య మీ మాటలు విన్నాను. ఈ ఐడియా వేసింది నేనే మావయ్య. మావయ్య వీడిని పంపింది నేనే మావయ్య. నీ కూతురు జాతకంలో ఉన్న వీక్ పాయింట్ పట్టేశాను. ఈ బక్క వెధవ ఎవడనుకున్నావు? వీడు కోట్లాది రూపాయలకు వారసుడు. అందుకే ప్లాన్ వేసి వీడు పోయేలా చేశాను. మావయ్య పెళ్ళైన 9 రోజుకే వీడు ఢమాల్ బాల్చిదనేశాడు. మావయ్య ఇక నేనే రాజు, నీ కూతురే రాణి. చామంతి అయ్యో ఏమైంది నాన్న? పొద్దుటే ఎక్కడికి వచ్చి లబోదీపమంటున్నారు. అయ్యో నా తల్లి, నీకు ఈ చిన్న వయసులోనే విధవరాలయ్యే ప్రాప్తం కలిగిందమ్మా. చూడు చామంతి, నీకోసం ఈ జీవుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆ చచ్చినోడిని మర్చిపో. ఆయనేం చనిపోలేదు. రాత్రంతా అలిసిపోయి. ఆయనేం డిస్టర్బ్ చేయకండి. మీ ఇద్దరు బయటకు వెళ్ళండి. ఏంది మావా ఆశ్చర్యంగా ఉన్నారా? పెళ్ళైన 9వ రోజున నేను చచ్చిపోతాను, నా ఆస్తి అంతా దొబ్బుదామని మీరు అందరూ ప్లాన్ చేసినారు కదా. అందుకే కదా నా నల్లుని చేసుకుందా. రే ఎరి నాకన్నా, మాకు పెళ్ళైన రాత్రి నుంచి నిన్నటి రాత్రి దాకా నువ్వు ఏమేమి ప్లాన్లు చేసావో అవన్నీ నాకు తెలుసురా. అర్థమైందా? నోరు మూసుకో ఏగలు దొరకాయి. మావా మీ అమ్మాయి జాతకం ప్రకారం మీ అమ్మాయికి పెళ్ళైన 9వ రోజున మీ ఇంట్లో నుంచి ఏదో ఒక శవం వెళ్ళిపోయిందని ఈ అమ్మాయి జాతకంలో రాసి ఉంది.
నా జాతకం ప్రకారం మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు పోతారులే. కానీ నా జాతకం ప్రకారం ఏంది, పెళ్ళైన 9 రోజున కన్నా నాకు శోభనం జరిగితే నిండు 100 ఏళ్లుగా దీర్ఘాయుషిగా నేను బతుకుతావని నాకు జాతకంలో చెప్పినారు. అందుకే నీ కూతురు నేను పెళ్లి చేసుకున్నా. 9వ రోజు వరకు శోభనం చేయకుండా ఉండా 9వ రోజున నేను శోభనం జరిపిన. ఇప్పుడు మీ ఇద్దరు జాతకం ఏంటంటే గ్యారంటీగా మీ ఇద్దరిలో ఒకళ్ళు అర్జెంటుగా పోవాల్సిందే. మామా, this is my body checking. 1 minute waiting, I am looking. Mama, this body is out of order, making parcel. Mama, you do ఎప్పుడు పోయినది గానే, you don't worry, I am looking. Mama, this parcel is immediately get out of order. నేను వస్తున్నా. రా వెంకట్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, మీ ప్లాన్ ప్రకారం మన ఆపరేషన్ సక్సెస్ అయింది సార్. ఆ కమిషనర్ నేను నిజంగానే చనిపోయాడు అనుకున్నాడు సార్. ఎస్ వెంకట్, మనం ఈ నాటకం ఆడి ఉండకపోతే అతని అరాచకాలు ఆగేవి కావు, అతని అన్యాయాల్ని ప్రతిఘటించడానికి వీలయ్యేది కాదు. హోమ్ మినిస్టర్ నా పేరుకి కళంకం తేవాలని ఈ కమిషనర్ని యూజ్ చేసుకున్నాడు. ఈ కమిషనర్ తనేం చేసినా హోమ్ మినిస్టర్ సపోర్ట్ ఉందనుకొని డబ్బు ఆశతో అండర్ వరల్డ్లో చేరి నా మొహానికి మసి రాయిపోయి అతనే దొరికిపోయాడు. ఎనివే, ఇట్స్ ఆల్ రైట్. రేపటి నుంచి నువ్వు డ్యూటీకి వెళ్ళు. ఓకే సార్, వస్తాను. నెమ్మదిగా ఇలా నడు, నెమ్మదిగా చూసుకో. ఇలా కొంచెం. ఫోన్ తీవే. హలో అంజలి, పతిదేవులా? అంజలి, ఏ జేమ్స్ బాండ్, నువ్వు ఎంత అల్లాడినా ఏ ప్రయోజనము లేదు. నువ్విక్కడికి వచ్చావంటే నీ కళ్ళారా చూడొచ్చు. కాకపోతే ఒక విషయం, నువ్వు వచ్చే లోపల నీ భార్య స్కిప్పింగ్ ఆడుతుంది. నో అంజలి. అవును, ఎందుకంటే ఆవిడ నిండు గర్భిణి. వద్దు. నువ్వు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా స్కిప్పింగ్ ఆగిపోతుంది. అంత లోపల మేము మీ చెల్లెలతో జూదమాడతాం. అర్థమైందా? జూదమాడతాం, జూదం. తీసుకోబే, తీసుకోబే, తీసుకో. ఆడు ఆడు. లే, పైకి లేచాడు. లేవే, లేకబే, పైకి లేకబే. ఆడవా నువ్వు? ఆడవా? ఆడవా? రే స్వామి, దాని బట్టలు చించేరా.
వద్దు వద్దు, నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఆడొద్దు వదినా, ప్లీజ్. నువ్వు లేచి ఆడతావు, లేకవే, లే లే, అది అది లే లే. అది ఛే, లే లే లే. నీ వల్ల కాదా, నీ వల్ల కాదా? రే స్వామి, దాన్ని బట్ట చించరా, చించు. నేను ఆడతాను. లే లే. ఆడు ఆడు ఆడు. అది ఆడు ఆడు ఆడవే, ఆడు ఆడు. వదినా, ఓకే, వద్దు వదినా, ఆడొద్దు వదినా. ఏయ్. ఏయ్. ఎగబే. లేచాడు, లే లేకు, ఎగబే, లేకు లేకు లేకు. దా, తీసుకో, ఆడు. వద్దు. ఆడవే. ఆడవే.
అంజలి 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 వాద ప్రతివాదాలు పరిశీలించిన మీదట కమిషనర్ గంగాధర్, రాణా, అన్న వీళ్ళందరూ తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఏసీపీ అక్షయ్ని టాడా చట్టం కింద అరెస్ట్ చేసి నేరస్తుని చేయాలని ప్రయత్నించారు. ఆ నేరారోపణ నిరాధారమని తేలింది. అందువల్ల ఏసీపీ అక్షయ్ గారిని నిరపరాధిని తీర్మానించి విడుదల చేస్తూ ఆ ముగ్గురు నేరస్తులకి జీవిత ఖైదు విధించడమైనది.